దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మరొక రోజును ఇటు రీతిగా దేవుని మాటలు నేర్చుకోవడానికి మనం ఇటు పరికరం ద్వారా దేవునికి మనం సమీపస్తులు కావడానికి కృప మనకి అనుగ్రహించబడింది. 33వ కీర్తన గ్రంథంలో 12వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. దేవుడు తనకు స్వాస్థముగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత అద్భుతమైన దేవుని మాట. నీవు దేవుని యొక్క స్వాస్థం, దేవుని యొక్క సొత్తైన ప్రజలముగా, దేవుని యొక్క స్వంత జనాంగముగా, దేవుని చేత విమోచించబడిన జనాంగముగా దేవుని యొక్క వాక్యం మనలను బలపరుస్తుంది. నీవు దేవుని జనాంగంగా ఉన్నావా? దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావా? దేవునికి ఇష్టపడుతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేయడంలో ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? ఇవన్నీ దేవుని జనాంగానికి మరి వర్తించే మాటలుగా కనబడతావు. ప్రియులారా, నువ్వు యవనస్తుడివై ఉండొచ్చు, చిన్నబిడ్డవై ఉండొచ్చు. తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన జనాంగమును దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు అయినా. తన జనాంగం అంటే దేవుని దగ్గర స్వార్థం ఉందయ్యా? లేనే లేదు. దేవుడు చాలా మంచివాడు. ఆయన ఆశ్రయించుట అది నీకు ఎంతగానో మేలుకరమైనది. నీవింకను దేవునిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటలు దేవుడు మన ఇంట్లో భద్రపరిచి ఆశ్రయించిన కాక. పరిశుద్ధుడైన ప్రేమగల ఉన్నతమైన తండ్రి, నీవు జనాంగముగా ఉండుట మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమైనదయ్యా. మీరు దీవించండి. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో పనుల్లో, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడేయమని యేసయ్య ఘనమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.